నీళ్ళు పెట్టేయాలి. నీళ్ళు పెట్టకపోతే హలో ఫ్రెండ్స్, ఇవి చూడండి కాయలు. ఆవకాయ పెడుతున్నాం. ఇక్కడే కోస్తా, ఇక్కడే పెడతాం చెట్టు దగ్గర. చూడండి, అందరూ పెట్టేసుకున్నాక మేము పెట్టుకున్నాము. అంటే చూడండి, గుత్తులు గుత్తుగా మామిడికాయలు అయితే కోసుకుని వచ్చేసాను. ఈ పక్కన నేను, ఆ పక్కన అత్తయ్య గారు. అయ్యో, ఇలా కోసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కడిగేసి తుడిచి మేము కటింగ్ చేస్తాం. చూడండి, ఇదిగో పచ్చడి కాయలు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోళ్ళ వంటలు. అత్తకోళ్ళ వంటలు సండే అయితే ఫామ్కి వచ్చామండి. మామిడికాయలు కూడా కోసేసాం ఆవకాయ పెట్టడానికి. ఇదే చెట్టుకి కోసాము, ఇక్కడే ఇంకా తీసి చేపిస్తున్నాం. ఇక్కడే పచ్చడి పెడతాం అన్నమాట మా తోటలో. చూడండి, ఇప్పుడు ఆవకాయ పెట్టే సీజన్ కదా, అందరూ పెట్టేసుకున్నారు. మాకు టైం లేక ఇప్పుడే పెడుతున్నాము ఈరోజు. చూడండి మా ఆవకాయ ఎట్లా ఉంటుందో. ఆవకాయ, ఇంకా బద్దల పచ్చడి, ఇంకా వేరే పచ్చడి కూడా ఉన్నాయి. అవి కూడా మీకు వీడియో వెరైటీస్ అన్నీ పెట్టేస్తాము. ఫామ్లో చాలా రకాల కాయలు ఉన్నాయన్నమాట. ఆ రకాల కాయలతో వెరైటీ పచ్చళ్ళు చేస్తాం. చూడండి, ఇన్ని కాయలు అయితే మాట ఈ చిన్న చెట్టుకి. ఈ కాయలన్నిటితో ఆవకాయ పెడతాం. ఇలాగ ఈ తొడుములన్నీ తీసేయనమాట. కింద వేసి అక్కడ కడుగుతాం కదా. గేట్ వేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు ఇంకా తుడుములన్నీ తీసేసాం కదండి. ఇప్పుడు వాటర్లో వేసేసుకుందాం. చూడండి, ఇలాగ మామిడికాయలని పైన వైట్గా ఉంటుంది కదండి, అదంతా మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ముందు ఈ బకెట్లో ఇలాగ వాటర్లో క్లీన్ చేసేసుకున్నాక ఈ బకెట్లో వేసేసుకొని క్లీన్ చేసుకుందాం. అలానే అన్ని కాయలు క్లీన్ చేసేసుకుందాం. ఇంతలో మా ఫామ్ అందాలు చూడండి ఒకసారి. ఆ మామిడి చెట్లు చూడండి. పెద్దవాళ్ళు ఎవరు చేసుకుని వాళ్ళు చేసుకోమని పిల్లలందరినీ అక్కడైనా కూర్చోమని తీసుకోరు. ఎక్కడెక్కడ సరేనా? కాయలు వేస్తారా మరి? వేసేసి తర్వాత తుడిచిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి తీసి ఒక గిన్నెలో వేసుకోండి. ఆ తొట్లో వేయాలి. ఆ గిన్నె దాంట్లో ముందు ఇది కట్ చేసేస్తే అయిపోతుంది. జీడిపోతుంది. చాకేది ఇది కట్ చేయరు, ఇంకా నేమే కట్ చేసేస్తారు. జీడి ఏదైనా ముచ్చి దగ్గర కట్ చేసేస్తే అయిపోతుంది. చాకి ఎన్ని కాయలు ఉన్నాయి లెక్కటారా?
ఎన్ని తీసేయి ముక్కలు కోసేస్తుంది కదా చిన్నమ్మ, ఇవన్నీ తీసేసాయి. ఇలాగా ఇగో ఇట్లా వస్తుంది కదా, ఈ పొర తీసేయాలి. ఈ 50 కాయలు ఎన్ని రోజులు వస్తుంది మనకి పచ్చడి? మన ఒక నెల రోజులు వస్తే చాలులే. మళ్ళీ ఎవరు తింటారు? కొత్త ఆవకాయ తింటారు తప్ప మళ్ళీ తిననే తినరు. అది మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపించుకోవాలి అంతే. కొత్తగా ఉన్నప్పుడే మోజు, పాత పడిపోతే మళ్ళీ ఈ పచ్చడి వద్దు, మళ్ళీ కొత్త పచ్చడి ఏదైనా పెట్టండి అంటారు. ఇట్లా పెట్టింది ఇట్లాంటివన్నీ తీసేయాలన్నమాట. ఇట్లా తీసేసి ఆరిపోతే తీసేస్తే జీడి తీసేసి ఈ పేపర్ తీసేయాలి. దీంట్లో మళ్ళీ ఒక పేపరు, ఏదో పేపర్ వేసి పెట్టినట్టుగా ఈ పేపర్ వస్తుంది దీంట్లో. కానీ ఆవకాయ అంటారు కానీ అప్పుడంటే పూర్వకాలంలో ఏంటంటే 10 మంది ఈ ఆవకాయ పెడుతున్నారంటే పక్క వాళ్ళు అందరినీ పిలుచుకొని చుట్టాలని నలుగురిని. ఒకళ్ళు కారం దంచేవాళ్ళు, ఒకళ్ళు ఎల్లుల్లిపాయలు వలిచేవారు, ఒకళ్ళు ఆవపిండి దంచేవారు, ఒకళ్ళు మామిడికాయలు కడిగేవారు, మామిడికాయలు కోసేవారు. ఇలాగ అంతమంది జాయిన్ అయ్యి అందరూ కలిసి ఒకే చోట పచ్చడి పెట్టుకునేవారు అన్నమాట. ఎన్ని జాడీలు అయితే అన్ని జాడీలు సేల్ చేసుకునేవారు. అది పచ్చళ్ళు అంటే. ఈ పచ్చళ్ళు ఏముంది, చిన్న చిన్న పచ్చళ్ళు ఇవన్నీ. ఇది ఒక నెల రాదు అంత ఉమ్మడి కుటుంబంలో ఒకరు తిన్నారంటే. అప్పుడు అంత ఓపికలు ఉండి అంత ఓపికగా చేసేవారు, పెట్టేవారు. ఇప్పుడు వాళ్ళకి అంత ఓపికలు ఎక్కడి. వెళ్ళిపోవాలి, షాప్కి వెళ్ళిపోవాలి, కొని తెచ్చుకోవాలి. ఆవకాయ అయినా, మాగైనా, గోంగూర అయినా, టమాటాలు ఏమైనా షాపుల్లో దొరికేస్తున్నాయి ఇప్పుడు ఈజీగా. తెచ్చుకుంటే అయిపోద్ది కదా మనకి, ఎందుకు ఇవన్నీ అంటున్నారు. ఏంటంటే మన తోటలో కాయని పెట్టుకుంటున్నాం మనం. చూడ కొయ్యాలి, పచ్చడి తింటాం కాదు. మామిడికాయ ఎలా కొయ్యాలి అలా కొయ్యండి. అస్సలు ఓపికలు లేవు కదా మామిడికాయ కోయడానికి. కొయ్యి, చిన్నమ్మ చూడు ఎలా కోసిందో. చిన్నమ్మే కాదు, నేను కూడా కొయ్యగలను. కొయ్యి ఒక కాయ కోయడానికి ఒక రెండు బాటిల్ జ్యూస్ తాగారు. చెయ్యి జాగ్రత్త ఓన్లే, కానీ కొయ్యకపోతే మళ్ళీ మళ్ళీ తర్వాత ఖర్చు. ముక్కలు రావట్లేదు మంచిగా, ఇప్పుడు వస్తుంది. చూడండి మా కోడ మామిడికాయ కోసం ఉన్నది, కోస్తా నేను అన్నది సరే కొయ్యన్నాను. వాళ్ళ బలాలు చూడండి ఎంత ఉన్నాయో ఒక్కడ కొయ్యడానికి. అబ్బా చూడండి ఇంకా బాగానే వచ్చి. హైలెస్సా ఇది ఇప్పుడు పరిస్థితి. ఇక తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. అది ఇప్పుడు ఎలా అంటే ఏమంటారు తెలుసా, మేము బయట కట్ చేయించుకుని తెచ్చుకుంటాం, కటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు మంది దొరుకుతున్నారు అంటారు కదండి. ఏం చేస్తాము, అన్నిటికీ వచ్చేసినాయి కదా, సొల్యూషన్ వచ్చేసినాయి ప్రతిదానికి. ఒకప్పుడు మేము పప్పు రోట్లు వేసి రుబ్బేవాళ్ళం, శనగల మీద మసాలా నూరేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవు కదా, మిక్సీలు వచ్చేసినాయి, గ్రైండర్లు వచ్చేసినాయి. అన్నీ ఎంతమందికైనా దాంట్లో రుబ్బేస్తున్నాం అంతే. ఆ ముక్కలు తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టు, మన మసాలా కలిపే లోపల కొంచెం ఆరుతాయి. వాటర్ వచ్చేస్తుందేమో ఎండకి, అది ఎంత బట్ట మీద ఆరబెడితే ఇవి చూపించి. వెల్లుల్లిపాయలు అన్నీ కావాలి, అన్నీ రెడీ అయిపోతే మనం పచ్చడి కలిపేసుకుని. ఎండ వచ్చేస్తుంది మళ్ళీ ఫామ్లో, ఇది ఎండు కింద ఏసీ వేసుకుని కూర్చునేది కాదు, ఇది తొందరగా పెట్టుకోవాలి. ఎండ చూడండి అప్పుడే ఎట్లా ఉందో. తొందరగా అన్నీ చేసుకుంటే పటపట అయిపోవాలి, రెడీ ఫాస్ట్గా చేసేయాలి. కొన్నేమో ఉల్లవండి, కొన్నేమో అట్లా వేయండి. ఇది ఆయిల్ లోపలికి వెళ్తే
మనం తిన్నప్పుడు ఇది వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే మంచిగా ఇలా ఇలా పిండితే బయటకు వస్తుంది ఆయిల్. అవి బాగుంటాయి. మేము అట్లాగే చేసేవాళ్ళం చిన్నప్పుడు. అయితే చిన్నగా వేసుకునేవాళ్ళం, ఆయిల్ తీసుకుని అన్నంలో కలుపుకునేవాళ్ళం. ఇప్పుడు అంతా ఒలిసేసి వేస్తున్నారు. ఒలిసేసి అసలు వేయనే వేయరు, లేదంటే దంచుకుని వేసుకునేవారు. ఇంక ఇలా వలవద్దు. ఇలా ఎలా ఎందుకు ఒలుస్తారంటే ఈ బాలింతరాలు కట్టినప్పుడు మాత్రం ఒలిసి కూర వండి పెడతారు. ఇట్లా మంచిగా నూనె వేసి మంచిగా నూనెతో ఎల్లుల్లిపాయ కూర చేసి పెడతారు బాలింతరాలు. మా తోటలో పండినవి మామిడి పండు, చెట్టుగా పండిన పండు అన్నమాట. కోసుకున్నాము తినడానికి. బ్రేక్ అమ్మ, బ్రేక్ ఆపండి, కొద్దిగా తినండి. అలసిపోయారు పాపం పచ్చడి పెడతాకి. చూడండి, టేస్ట్ చూడదునా. చెట్టుని పండింది అన్నమాట. భలే ఉన్నది. ఏదైనా అంతే, న్యాచురల్. మందు వేయలేదు, దీనికి ఒక స్ప్రే చేయలేదు. చెట్టు నుంచి పండింది తీసుకొచ్చి పోసుకున్నాం. చూడండి, ఇలా తినేవారు అనమాట పూర్వకాలంలో. అందుకనే వాళ్ళకి నా షుగర్లు లేవు, నా బీపీలు లేవు. ఇప్పుడు అంతా కల్తీ, ఏది కల్తీ లేదు చెప్పండి, అన్నీ కల్తీ. ఆ కల్తీ తినడం వల్లే ఈ షుగర్లో బీపీలు పెరిగిపోతున్నాయి. ఇదేమో పచ్చికాయ. అసలు ఇది ఎలా ఉందో చూద్దాం. ఇది పులప ఉందా, తీగ ఉందా? పుల్ప. ఇదే కాయ, ఇది పండు, అది పచ్చికాయ. మ్యాంగోనా చెప్పినా మొక్కలు కొలిసి వేసండి. ఇద్దరు వేసి తొందరగా నిండా పోయండి. అట్లా 4 అవుతాయి అనుకుంటా, అంతే. ఐదు అయితే అంతే. 3 మ్యాంగో ఆవపిండి అండి, అది రాయి పౌడర్. ఇదే యూజ్ చేస్తాం మేము. ఇది మిర్చి, 3 మ్యాంగోస్, చిల్లీ పౌడర్, కారం. అది ఇది ఒకటే. ఆయిల్ ఆయిల్ ఏమో విజయ్ ఆయిల్. అర కేజీ ఆవపిండి, అర కేజీ కారం, కిలో. వేసి హాఫ్ కేజీ వేసి మెంతులు చాలు. ఎల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు గరిటి ఏదైనా వేసానండి అన్నీ. వేసి మొత్తం అంతా ఒకసారి కలిపి, గరిటి అంతా కలిపి ఆవుపిండి అయిపోయింది కదా, కారం అయిపోయింది మొత్తం. మసాలా కలిపేశారు కదా, ఇప్పుడు మొక్కలు వేసుకుంటా పైన మొక్కలే. ఆ మొక్కలు కొంచెం కలిపేసి పళ్ళెంలో వేయి. బకెట్ ఉన్నదా ఇంకోటి లేదా? బకెట్ లేదు, డబ్బా. వేసి మొత్తం వేసి మెల్లగా కింద మీద అంతా కలపండి. దాంట్లో ముక్క పట్టేబయట.
ఇప్పుడు మొత్తం అంతా మసాలా అంతా కలిసేటట్టు పెట్టండి. కలుపు. ఇప్పుడు దీంట్లో వేయండి. మళ్ళీ ఇది మనం 3వ రోజు కలిపినప్పుడే మళ్ళీ ఆయిల్ వేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి ఆయిల్ అంతా మళ్ళీ ఒలిగిపోతుంది. కొంచెం ఆయిల్ వేయచ్చు, కానీ మనం 3వ రోజు ఉప్పు కారం అన్నీ మళ్ళీ చూసుకుందాం. అప్పుడు ఆయిల్ వేసేసి ఫామ్లో, ఎందుకంటే కొంచెమే పెట్టాలనుకున్నాండి. ఎక్కువ కాయ ఇప్పుడు పండిపోయింది, టైం కూడా అయిపోయింది, అందుకని కొంచెంగా పెట్టుకున్నాము. ఈ ఆవకాయ 3వ రోజుని మళ్ళీ ఆ ఉప్పు కారం అన్నీ చూసుకొని ఆయిల్ వేసి వేరే జాడీలో షిఫ్ట్ చేస్తామన్నమాట. దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇది ఆవకాయ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మా అత్తగోళ్ళ వంటలు ఫాలో అవ్వండి. మా వంటలు చూసి